సునాదస్వరము మార్చి 9. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. మనుషులుగా ఏదన్నా పొరపాటు మనం చేసినప్పుడు పదే పదే జ్ఞాపకం చేస్తారు. నీవి తప్పు చేశావు, అందుకే నష్టం కలిగిందని చెప్పి మర్చిపోదామన్నా కూడా మర్చిపోనివ్వరు. కానీ మన దేవుడు మన పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడైతే మనము పాపము, దోషము, ఏదన్నా పొరపాట్లు చేసినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడినప్పుడు యేసుక్రీస్తు రక్తంలో ప్రతి పాపం అన్నీ కడిగివేయబడతాయి. అవన్నీ కూడా ఇక ఎన్నడూ ఆయన జ్ఞాపకం చేసుకొనని వాగ్దానం చేస్తున్నాడు. 103వ కీర్తన 12వ వచనం రాయబడింది. పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమములు మనకు ఆయన దూరపరిచి ఉన్నాడు అని. మరి పడమర తూర్పు ఎప్పుడూ కలవవు. అంత దూరముగా దేవుడు మన పాపాన్ని తొలగిస్తాడు. ఇక ఎన్నడూ కూడా అవి జ్ఞాపకం చేసుకొనకుండా మనకు విడుదలను, విమోచనిస్తాడు. అందుకే ఏ పరిస్థితి అయినా కూడా మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన ద్వారా విడుదల పొందుకుంటాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం చదువుతాం. మరి చిన్న కుమారుడు ఆస్తి అంతా తీసుకొని తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. అన్నీ కోల్పోయి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి పరుగెత్తుకొని వచ్చి హత్తుకున్నాడు. ఎక్కడ కూడా మరి నువ్వు పొరపాటు చేశావు, నువ్వు ఆస్తిని నష్టం చేశావు అని చెప్పి ఆయన చేసిన పొరపాటు, ఆయన చేసిన తప్పును జ్ఞాపకం చేసుకోలేదు. కానీ నా కుమారుడు తిరిగి వచ్చాడని చెప్పి ఘనపరిచి విందు చేశాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, మన దేవుని ప్రేమ గొప్పది. మనము చేసే ప్రతి పాపాన్ని, దోషాన్ని తన దయతో, తన కనికరముతో, తన కృపతో ఆయన తుడిచివేసే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయిద్దాం. ఎటువంటి పాపమైనా, ఎటువంటి పొరపాట్లైనా, ఏవైనా కూడా ఆయన అన్నీ క్షమించే దేవుడు. కాబట్టి ఆయన దగ్గర ప్రతి పాపమునకు క్షమాపణ, విడుదల దొరుకుతుంది. ఇక ఎన్నడూ ఆయన జ్ఞాపకం చేసుకోడని విశ్వాసంతో ఆయన చేతికి అప్పగించి ఆయన పవిత్ర రక్తం ద్వారా మనం విడుదలను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. మీరు మా పాపములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోరనిచ్చిన గొప్ప ధైర్యం, విశ్వాసం కొరకే స్తోత్రం. వినిచిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఎవరిలో ఏ పొరపాట్లు, ఏ పాపపు స్థితి అయినా దేవా మీ రక్తంలో కడిగివేసి ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనకుండా మీ బిడ్డలుగా వారు నిలబెట్టమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచిన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.